10th క్లాస్ విద్యార్థులకి మ్యాథమెటిక్స్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ సమ్లో ఒక దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ హూ వర్టిసెస్ ఆర్ 0.20 -1 -1 అండ్ 0.5. ఒకసారి చూడండి, మనం ఏ బి సి అనుకున్నాం. ఏ పాయింట్ అంతంత 20 -1 -1 0.5 ఇలా అనుకున్నాం. ఇప్పుడు మనం కట్టాలంటే ఏబి ఫార్ములా చూడండి ఒకసారి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. చూడండి, ఏబి ఇక్కడ రాసుకుంటున్నాం. ఏబి అంటే అంత 20, బి అంటే -1 -1, x1 y1 x2 y2 అనుకోవాలి. చూడండి, x2 అంటే ఎంత -1 x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 మైనస్ తర్వాత y1 అంటే 0 -0 స్క్వేర్. నెక్స్ట్ -1 -1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -0 అంటే -1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ -3 హోల్ స్క్వేర్ అంటే 3 3 9 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 10 యూనిట్స్. నెక్స్ట్ ఏబి కట్టాం కదా, బీసీ కట్టాలి. ఇప్పుడు బీసీకి x2 - x1 అంటే ఇక్కడ చూడండి, బీసీకి బి అంటే ఎంత -1 -1 0.5. ఇది x1 y1 x2 y2. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫార్ములా x2 అంటే ఎంత 0 మైనస్ x1 అంటే ఎంత అంటే మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత 5 మైనస్ y1 అంటే మైనస్ ఈ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0కి 1 కలిపితే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ అంటే 1, 6 స్క్వేర్ అంటే 36. దట్ ఈజ్ ఈక్వల్ 37 యూనిట్స్. నెక్స్ట్ ఏబి కట్టాం, బీసీ కట్టాం. తర్వాత ఏంటి, ఏసీ కట్టాలి. ఏసీ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇలా గీసుకొని మీకు కలవకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఏ అంటే అంత 20, సి అంటే 0.5, x1 y1 x2 y2 ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి, x2 అంటే ఎంత వచ్చింది మనకి 0 మైనస్ x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత 5 y1 అంటే 0 హోల్ స్క్వేర్ మొత్తం రూట్. దట్ ఈస్ గుడ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ 2 2 jar 4 ప్లస్ 5 5 jar 25 ఈజ్ ఈక్వల్ 29 యూనిట్స్. ఇదన్నమాట.